ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ 3 మూవీని అయితే డైరెక్ట్గా ఓటీటీకి ఇద్దామని లైకా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ అవన్నీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఓటీటీకి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా అంటే ఫిబ్రవరిలో కానీ జనవరి ఎండింగ్లో కానీ ఓటీటీలోకి వస్తుంది. కానీ ఇక లైకా వాళ్ళకి ఒక చిన్న ఆశ ఉంది. అదేంటంటే గేమ్ చేంజర్ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేసి, లేదు అంటే సంక్రాంతి కన్నా గేమ్ చేంజర్ మూవీ వచ్చిందనుకో, సినిమా హిట్ అయిందనుకో, అప్పుడు శంకర్ తీసిందే ఇండియన్ 3 సినిమా కాబట్టి అంతో ఇంతో లైట్గా మార్కెట్ క్రియేట్ అవుద్ది. సో దానివల్ల కొంచెం సినిమాని ఎంతో కొంత తక్కువ రేట్లకి అమ్మి వదిలించుకుందామని లైకా వాళ్ళు చూస్తున్నారు. సో ఆ విధంగా ఓటీటీ రిలీజ్ కాకుండా థియేటర్లో వదిలి ఆ తర్వాత ఓటీటీలోకి వదులుతారనమాట. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ 3 మూవీ నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్ ఓటీటీలో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ మీద హైప్ ఉన్న దాన్ని బట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, గేమ్ చేంజర్ మూవీ అయితే యావరేజ్ కానీ లేకపోతే అబవ్ యావరేజ్, అంతకు మించి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయ్యే సీన్ అంత ఉండకపోవచ్చేమో అనుకుంటున్నా. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ నిజంగానే గేమ్ చేంజర్ మూవీ పెద్ద హిట్ అయినా దానివల్ల ఇండియన్ 3కి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే శంకర్ డైరెక్టర్ అయినా సరే ఇండియన్ 2కి కంటిన్యూషన్. పార్ట్ 2నే డిజాస్టర్ అయింది, ఇంకా పార్ట్ 3 ఏం ఆడుతుంది చెప్పండి. అండ్ మోర్ ఓవర్ పార్ట్ 3లో మెయిన్ స్టోరీ దాచారు అవి ఇవి అంటున్నారు, కానీ పెద్ద అయితే ఉపయోగం ఉండదు భయ్య. అక్కడ కమల్ హాసన్ హీరో పార్ట్ 2 ఫ్లాప్ అయినప్పుడు ఎవరు పార్ట్ 3కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఫస్ట్ రోజు అయితే అస్సలు వెళ్ళరు. ఒకవేళ నిజంగా రివ్యూలు వచ్చి టాక్ వస్తే అప్పుడు ఆలోచిస్తారేమో. సో గేమ్ చేంజర్ మూవీ మీద డిపెండ్ అవ్వడం అనేది లైకా వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్. దానికంటే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఇచ్చేసారనుకో ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అండ్ వాళ్ళకి వచ్చిన లాసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. పార్ట్ 2కి బాగా భయంకరమైన లాస్లు వచ్చాయి కదా ఇండియన్ 2కి. సో అదే అన్నమాట నేను చెప్తుంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రాసేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకు పుష్ప 2 అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా కోసం సుకుమార్ అలాగే అల్లు అర్జున్ అయితే 2 క్లైమాక్స్లు షూటింగ్ చేశారు. ఇప్పుడు 3వ క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నారనమాట. ఆ క్లైమాక్స్ షూటింగ్ సంబంధించి ఒక చిన్న లీక్ మన ఛానల్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. 3 ఏది బాగుంటుంది పెడతారనమాట. మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్న క్లైమాక్సే పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 10 days షూటింగ్ అయితే క్లైమాక్స్ ఉండబోతుంది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ షూటింగ్ చేస్తారు.